హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సుజీ సుబ్బు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ నా స్టైల్లోనే ఎలా ప్రిపేర్ చేస్తానని వీడియో అయితే చూపించేస్తాను, చూసేయండి. నేను బగారా అన్నం కోసం రైస్ అయితే ఫస్ట్ అయితే నానబెట్టేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను, హాఫ్ గ్లాసు నార్మల్ రైస్ అయితే తీసుకుంటున్నానండి. 2 బాస్మతి రైస్ అయితే అంత టేస్ట్ అనిపించింది. వీటిని అయితే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ అయితే చేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఒక 1 అవర్ అయితే నానబెట్టేస్తాను. నేనైతే పక్కన అయితే పెట్టేస్తాను. సో రైస్ అయితే కడిగి పక్కన అయితే పెట్టేస్తాను కదా. ఇప్పుడైతే మనం అయితే చికెన్ కర్రీ అయితే చేసేసుకున్నామండి. ఆ బియ్యం నానేలోపు నేనైతే ఒక బాండీ అయితే పెట్టేస్తాను. బాండీ హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్లు నూనె అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయేలోపు నేనైతే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటాలు అయితే కట్ చేసుకున్నానండి. కొంతమంది అవన్నీ మిక్సీకి వేసుకొని అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటారు. నేను ఇలా డైరెక్ట్గా ముక్కలు అయితే వేసేసుకుంటానండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఇంకా దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నానండి. అవి అయితే ఆయిల్లో మగ్గిన తర్వాత 1 స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నానండి. అది పచ్చివాసన పోయేంతసేపు అయితే వేయించేసుకుంటాను. పచ్చివాసన అయితే పోయిన తర్వాత టమాటాలు అయితే కట్ చేసుకున్నాం కదా, అవి కూడా అయితే వేసేసుకుంటాను. ఇంకా టమాటాలు అయితే మగ్గుతున్నాయండి, అవన్నీ అడుగంటకుండా తిప్పుకుంటూ అయితే ఉంటున్నా. ఇంకొక 5 మినిట్స్ అయితే మూత అయితే పెట్టేస్తున్నాను. ఈలోపు నేనైతే క్లీన్ చేసుకున్న చికెన్ అయితే తీసుకున్నాను. 3/4 కేజీ అయితే తీసుకున్నానండి. ఇంకా మూత తీసేసి చూస్తే టమాటాలు అయితే ఉడికిపోయినాయి కనుక దాంట్లో క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కలు అయితే వేసేసుకున్నాం. అవి వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసేసుకున్నాను. నాది కొంచెం మంట ఎక్కువ ఉండిద్దండి, అందుకని నేను 2 స్పూన్లు అయితే వేసేసుకున్నాం. ఇంకా దాంట్లో సరిపోయినంత ఉప్పు అలాగే పసుపు అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. ముక్కలన్నీ ఈ మసాలా అన్నీ అయితే చికెన్కి పట్టాలి కదా. ఒక 10 మినిట్స్ మూత అయితే పెడుతున్నానండి, మసాలా అంతా ముక్కలకు పట్టాలని చెప్పి. ఈలోపు రైస్ కుక్కర్లో నేను బగారా రైస్ అయితే చేసేసుకుంటున్నాను. గిన్నె పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా అవైతే ఆయిల్ అయితే వేయించేసి నేను ఆల్రెడీ ఉల్లిగడ్డలు అయితే వేయించేసుకున్నాను. ఇంకా అవైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను. కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు అయితే వేసేసుకుంటున్నాను. సహజీరా అయితే కొంచెం అయితే వేసేసుకుంటున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం బిర్యానీ మసాలా అయితే వేసేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని కొంచెం ఆయిల్ అయితే హీట్ అయితే అవనిచ్చానండి. ఇంకా తర్వాత 3 గ్లాసులు వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. రైసు 1.5 గ్లాస్ తీసుకున్నా కదా, దానికి డబుల్ క్వాలిటీ అయితే వేసుకున్నాం. మామూలుగా రైస్ ఎలా వండుకుంటాం అలా అండి. టేస్ట్ సరిపోయినంత ఉప్పు అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేశానండి. ఇంకా 5 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అయితే ఇంకా రైస్ కుక్కర్లో వాటర్ అయితే హీట్ అయిపోయాయి. నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకున్నానండి. ఇంకా కొంచెం ఉప్పు టేస్ట్ అయితే చూసేసుకొని మూత అయితే పెట్టేశాను. ఇంకా బగారా అన్నం అయితే ఉడుకుతుండిద్ది. ఈలోపు చికెన్ చూద్దామని చెప్పి చికెన్ అయితే చూస్తున్నా. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అండి. కొంచెం చికెన్లో కొంచెం వాటర్ అయితే పోసానండి. పోసి ఒక 10 మినిట్స్ మూత అయితే పెట్టేశాను. ఇంకా 10 మినిట్స్ తర్వాత అయితే ఉడికిపోయింది. దాని చికెన్ మసాలా అయితే వేసేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే గార్నిష్ అయితే చేసుకున్నాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. బగారా అన్నం దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టవ్ అయితే ఆపేసానండి. ఇలాగే రైస్ చూద్దామని వచ్చాను. సూపర్ ఉడికిందండి. అసలు పొడిగొల్లాడక చాలా బాగుంది. నేను చేసిన స్టైల్లో చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. సో బగారా అన్నం అయితే వండేస్తాను కదా, చూడండి ఎలా ఉందో. పొడి పొడిగా రైస్ తీసుకుంటే చాలా బాగా వచ్చిందండి. సో ఇదిగోండి మా చికెన్ అలాగే బగారా అన్నం ఎలా ఉంది. నన్ను మంచి ఫోటో చూడండి.